సో మనం బట్లపల్లి నుంచి శివన్నగూడెం ఇవన్నీ కూడా ఒక్కొక్కరిని మనము పలకరించి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసాము. అందులో భాగంగా మనతో ఉన్నారు. అంటే ఫ్లోరైడ్ వాటర్ వల్ల తను ఏ విధంగా ఎఫెక్ట్ అయింది, తన కిడ్నీలు ఎలా ఫెయిల్ అయ్యాయి, డాక్టర్లు ఏం చెప్పారు, ప్రస్తుత పరిస్థితి గురించి తన్నే అడిగి తెలుసుకుందాం. కలమ్మ, ఎట్లున్నమ్మా ఆరోగ్యము? 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి మేడం. నాకు అంటే ఎట్లా తెలిసింది నీకు? ఇది నాకు నొప్పులు వచ్చి లేవలేని పరిస్థితులు ఉన్నా మేడం. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు మొత్తం, ఇక బాడీ మొత్తం నొప్పులు వచ్చి కాళ్ళ నొప్పులతో నుండి ఏంది నా పరిస్థితి అని హాస్పిటల్ పోయి చెకప్ చేయించుకుంటే. నీకేం డౌట్ ఉండే? అంటే కాళ్ళ నొప్పులు లేవలేనప్పుడు మీకున్న ఏం డౌట్ ఉండే? నాకు ఏమైంది అనుకున్నావు అప్పుడు? నాకు అప్పుడు ఇంత తెలియదుగా మేడం. నాకు ఈ ఫ్లోరిన్ వల్లనే ఇట్లా అయ్యిందని నాకు తెలియదు. తెలియక ఎందుకో మరి నేను వీక్ పుట్టడంతో వీక్ అని నాకు తెలుసు. అట్లా ఇట్లా నా ఏమని అనుకున్నా కానీ మేడం, నీళ్ళ వల్లనే నా బాడీ ఖరాబ్ అయిందని నాకు తెలియదు. టెస్ట్ల వల్ల, ఒక డాక్టర్ గారు చెప్పిన టెస్ట్ల వల్ల నాకు తెలిసింది 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అమ్మ, నువ్వు బరువులు మోయొద్దు, నువ్వు ఎక్కువ అతిగా ఆలోచించొద్దు అని చెప్పారు మేడం. అంటే నీళ్ళు ఎట్లుంటుండేనమ్మా అప్పుడు? అప్పుడు నీళ్ళు పచ్చగానే ఉంటుండే మేడం. ఆ నీళ్ళ వల్లనే నా హెల్త్ ఖరాబ్ అయింది. ఒక 2019, 18 నుంచి నేను మంచిగా నడుస్తున్నా మేడం ఈ నీళ్లు తాగినాక. నేను ఇప్పుడు అంటే అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నీళ్లు మీకు ఇంటికి నల్ల మంచిగా ఉన్నాయి మేడం. మిషన్ దగ్గర నీళ్ళు మంచిగా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి మేడం. ఉదయం వస్తుంది, సాయంత్రం వస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే మేడం, నేను ఒక 2 కేజీల బరువు పట్టుకొని నడవలేని పరిస్థితి మేడం నాది. అలాంటిది ఇంటి దగ్గర నేను నల్ల నీళ్ళు పట్టుకొని బతుకున్నా మేడం. ఇక మాకైతే కనిపించే దేవుడు మేడం కేసీఆర్. అయితే భర్త లేడు. ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయిందమ్మా? 4 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నా మేడం. అప్పులతోటి 5 లక్షలు ఉంటుంది మేడం ఖచ్చితంగా, వడ్డీతో సహా. చూపించుకోవాలన్నా కూడా ఆస్తులు కూడా ఏం లేవు మేడం, ఇల్లు తప్ప. భూమి లేదా? భూమి లేదు, ఏం లేదు మేడం. ఏం చదువుతున్నాడమ్మా అబ్బాయి? అబ్బాయి డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది మేడం. ఆయన పని చేసుకుంటూ చదవడం వల్ల ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యిండు, 2nd ఇయర్ కూడా పాస్ అవుతాడో తెలియదు, ఫెయిల్ అవుతాడో తెలియదు మేడం. చదువు మీద కాన్సంట్రేషన్ పెట్టలేకపోతుండు బాబు. అంటే నీకు ఇట్లా అవడం వల్ల ఆయనకున్నది ఒక పని చేస్తుండు కదా మేడం. అవును. అట్లా ఎట్లా అమ్మ డాక్టర్లు చెప్పినప్పుడు ఏమనిపించింది? అయ్యో ఏంది నాకేంటి రావడం అనుకున్నావా? ఏమనిపించింది అమ్మ డాక్టర్లు చెప్పగానే? షాక్ అయినా? చెప్పగానే షాక్ అయినా మేడం నేను. చాలా వరకు ఇక అందరూ వస్తుందని తెలుసు. సార్ని కలిసి మాట్లాడి ఏమన్నారు? మీ సుభాష్ గారిని కలిసినప్పుడు ఏమన్నాడు సారు? వాటర్ వల్ల అయ్యిందనే చెప్పిన నేను. చెప్తే సార్ కూడా 2-3 సార్లు సహాయం చేసిర్రు. ఇట్లా సరుకులు అవి ఇచ్చిరుగా మేడం, స్పందన అవి కూడా ఇచ్చిండు సారు. ఏదో ఒకరి సాయం వల్ల బతున్నా మేడం. ఏంది మాకు 5,000 పెన్షన్ వస్తుంది మేడం. అమ్మకు 3,000 వస్తుంది, నాకు 2,000 వస్తుంది. ఆ పెన్షన్తోనే బతున్నాం మేడం. మా జీవనాధారం. అమ్మ దగ్గర ఉంటావు? అమ్మ నీ దగ్గరే ఉంటుందా? అమ్మ నా దగ్గర ఉంటుంది. మాకు అన్నదమ్ములు లేరు మేడం. ఇప్పుడు మీకున్న జీవనాధారం 8,000 పెన్షన్? 5,000 పెన్షన్ మేడం. అమ్మకు 3,000, నీకు 2,000, నాకు 2,000. ఓకే. మీకు వితంతు పెన్షన్? ఆమెకు వికలాంగుల పెన్షన్. వికలాంగుల పెన్షన్ ఎందుకు? ఆమె కూడా ఈ కాళ్ళ నొప్పుల వల్లనే వికలాంగుల పెన్షన్. ఈ ఫ్లోరైడ్ అట్లా మేడం. 5,000 పెన్షన్ తప్ప ఇక జీవనాధారం వేరేది ఏం లేదు మేడం. నేను 2 కేజీల బరువు మోయలేను మేడం. నేను ఏం పని చేస్తా? నడవలేను. ఒక 5 నిమిషాలు ఆగకుండా నడిస్తే కొద్దిసేపు ఆగాల్సింది ఆడ. అట్లుంది మేడం నా పరిస్థితి. ఏంది మరి భవిష్యత్తు ఏమనుకుంటున్నా? ఏం చేయాలి మేడం? ఎవరు సాయం చేస్తారు దాతలు అనేది ఎదురు చూస్తున్నా మేడం. నేనేం చేయగలను మేడం? నేను ఇంట్లో కూర్చునేదాన్ని ఏం చేస్తాను నేను? అంటే ఎవరన్నా మీ లోకల్ ఎమ్మెల్యే దృష్టికి కానీ లేకపోతే వాళ్ళ దృష్టికి ఏమన్నా? నా సొంతంగా నేను పోయి వాళ్ళకి చెప్పుకుంటే వినరుగా మేడం. ఇట్లాంటి సార్ వాళ్ళు, మీలాంటి మేడం వాళ్ళు ఎవరో ఒకరు చెప్తే పట్టించుకుంటారు మేడం. సాయం చేయరు మేడం. మీ కాలు మొత్తం. అయ్యో వద్దమ్మా, అంత పెద్ద అవుతుంది. అందరూ అట్లా ఎందుకుంటారు? మనసున్న వాళ్ళు బోల్ అంతమంది ఉంటారు. మీ అబ్బాయిని అయితే బాగా చదివించాలి. మీ అబ్బాయే కదా? అవును మేడం. అంటే ఇక జాగ్రత్తగా ఉండడం తప్ప చేసేది ఏం లేదు. నేను ఏం చేయలేను మేడం. ఏం చేస్తాను? నా దగ్గర ఏముంది? తీసుకుంటున్నావా ట్రీట్మెంట్? మందులు వాడుతున్నా మేడం. కాకపోతే టెస్టులు చేయించుకోవడానికి డబ్బులు లేవు. ఇంకెంతగానో అప్పులు చేయ మేడం. 4 లక్షలు ఉంది, అక్షరాలు 4 లక్షలు అప్పు ఉంది. వడ్డీతో సహా 2 రూపాయల వడ్డీ 5 లక్షలు ఉంటుంది మేడం ఖచ్చితంగా. తప్పకుండా కలమ్మ చేద్దాం. మా దృష్టికి వచ్చింది కాబట్టి మాకు చేతనైనంత
మా తరపు నుంచి మీకు చేసే ప్రయత్నం చేపించే ప్రయత్నం అయితే చేస్తాం, కానీ అధైర్యపడకూడదు కదా. ధైర్యపడగలంటే అధైర్యపడితే ఇంకింత అంటే ఇప్పుడు కరెక్టే కానీ ధైర్యంతో ఇక ముందుకు వెళ్ళిపోవాల్సిందే, జీవితాన్ని సాగదీయాలి. కానీ నేనున్నాను అనే భరోసా ఇచ్చేవాళ్ళు లేనప్పుడు ఆ ధైర్యం ఉండకుంటే ఏముంటుంది మేడం చెప్పండి. చేద్దాం తప్పకుండా. ఆరోగ్యం అయితే జాగ్రత్త చూసుకో, ఏం చేస్తే మంచిగా ఉంటుందన్న ఆలోచించి దాని వైపు చూద్దాం. నువ్వు అధైర్యపడితే మీ అబ్బాయి కూడా ఇదైపోతాడు కదా. ఆయనకు టెన్షన్ ఉంది మేడం. ఉంటుంది కదమ్మా, నువ్వు ఉన్నది ఇప్పుడు తండ్రి లేడు, తల్లి ఉంటే ఇట్లా ఈ పరిస్థితిలో కిడ్నీలు ఫెయిల్ అయి ఉందన్నప్పుడు ఆ బాబు కూడా ఎట్లుంటుంది. ఇప్పుడు మీ పెద్దోళ్ళకే అది ఉన్నప్పుడు చదువుకుంటున్న బాబు, ఎదుగుతున్న బాబు పెళ్లి చేసుకోకుండా బాగుండు మేడం అని, కానీ పెద్ద తప్పు చేసిన జరిగిన దాని గురించి ఆలోచించలేం, కానీ ఏం జరగాలనేది ఆలోచించాలి కలమ్మ. బాధ ఉంటుంది, ఏడవద్దని చెప్పలేము, కానీ ధైర్యంగా ఉండమని చెప్తాం. ఎందుకంటే ఏ కన్నీళ్ళని ఆపలేం, కానీ ఆపగలిగే శక్తి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఖచ్చితంగా మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారు, ఏదైనా ఎదిరించగలను, కానీ హెల్త్ బాగాలేనప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలం. అనారోగ్యంగా ఉండి ఏం చేస్తాం మేడం, నేనేం సాధించగలను. మీకు ఇట్లా కాటేసింది ఫ్లోరైడ్, చేద్దాం మా వైపు నుంచి కూడా, మేము కూడా అయినంత చేస్తాం కలమ్మ. అధైర్యపడి మేడం తప్పకుండా. మా తరం అయిపోయింది మేడం, ఇప్పుడు మా పిల్లల కన్నా మంచిగా ఉంది, వాళ్ళన్నా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నేను నాలాంటి బాధ ఏ ఆడపిల్లకు రావద్దు, ఏ అబ్బాయిలకు రావద్దు మేడం. నా కుటుంబం లాగా ఏ ఇబ్బందులు ఏ ఫ్యామిలీ కరోనా ఈ ఫ్లోరైడ్ వల్ల అంటే కొన్ని వాటికి ఒక శాపంగానే అయింది నిజంగా. అవును మేడం. నల్గొండ జిల్లా చూసుకుంటే మండలం మండలం మరీ అది వాస్తవం. ఇప్పుడు అటు పోయినాం కూడా చూసుకుంటే ఇప్పుడు మనకి కొన్ని బట్లపల్లి అన్నీ చూస్తుంటే కొన్ని కుటుంబాలు కాటేసినాయి నిజంగా చెప్పాలంటే. అయ్యాల పాలకులు అయ్యాలు చేసిన వాళ్ళు అయ్యాలనే ఆ 30-40 ఏళ్ళ కిందనే నీళ్ళు మనకి ఇచ్చుంటే ఇవాళ ఇంతమంది సఫర్ అయ్యేవాళ్ళు కదా. అందులో భాగంగానే కదా మీకు కూడా ఈ నీళ్ళు మొత్తం మనకి ఏమంటే అర్థమైన భాషలో మనకు చెప్పుకోవాలంటే శుద్ధ నీళ్ళు. ఆ నీళ్ళు ఎంత ఫ్లోరైడ్ భరితమైన ఎంత సఫర్ అయినాం అనేది నల్గొండ జిల్లాలో పుట్టిన ప్రతి బిడ్డకెరికి. కాకపోతే అది ఇప్పటికన్నా కనీసం ఇన్నేళ్ళకైనా కాస్త తాగునీళ్ళు అయితే వచ్చినాయి, ఆడికైనా కొంచెం సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు కూడా ఇంకా అదే ఉంటే పరిస్థితి ఎట్లుంటుండే ఇంకా అసలు మంచానికి అంకితం అయితమో ఏమనిపిస్తుంది మేడం. అసలు ఈ ఆలోచన వచ్చిన సార్కు దండం మేడం. ఏ మేడం కనిపెట్టిందో, ఏ సార్ కనిపెట్టిందో. అవును మేడం, నేను ఈరోజు బతుకున్నంటే కొంత వాళ్ళ సహాయం వల్లనే.